కోఆర్డినేట్ జామెట్రీ. హాయ్ వ్యూవర్స్, మళ్ళీ వస్తున్నామా నేను చెప్పడానికి. కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఒక ఎక్సర్సైజ్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకునే ముందు మనకి సెషన్ ఫార్ములా చూద్దాం. సెషన్ ఫార్ములా ఆల్రెడీ మనం సెషన్ ఫార్ములా చూసాం. ఏంటి? కోఆర్డినేట్స్ ఆఫ్, ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. బి అనే లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్. ఓకే, మనం కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? m1x2 + m2x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2. ఇది ఎలా వచ్చిందో మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ డ్రా చేసుకుందాం. ఇది ఒక గ్రాఫ్. x1 y1 అనేది ఒక పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ x1 y1. ఏ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ బి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకున్నాం. x2 y2, ఇది x1 y1, ఇది x2 y2. ఇలా 2 పాయింట్స్ తీసుకున్నాం. దీన్ని ఇలా జాయిన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏదో ఒక పాయింట్ని పి అనుకోండి. సో ప్యారలల్గా లైన్ డ్రా చేయండి ఇలాగా. ఓకే, అండ్ దీనికి కూడా ప్యారలల్గా, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయండి. ఏమో వై యాక్సిస్ ప్యారలల్గా డ్రా చేస్తాం, ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా డ్రా చేయండి. ఓకేనా, ఈ పాయింట్స్ని అనుకుందాం. అంటే ఇది క్యూ, ఇది సి అనుకుందాం. ఓకే, సో ఏంటి? ఇది x1 y1, ఇది x2 y2. ఇదేంటి? ఏక్యూపీసీ అనేవి ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా డ్రా చేసాం. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి? వై యాక్సిస్ ప్యారలల్గా డ్రా చేసాం. ఇదేంటంటే రేషియోని మనం ఏమనుకున్నాం అంటే m1, ఇదేమో m2 అనుకున్నాం. దీని డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనుకున్నాం. ఈ పి అనే పాయింట్ని x, y అనుకున్నాం. ఓకే, పి అనే పాయింట్ని x, y. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? x1 కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ x1. మరి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి టోటల్గా ఇక్కడ డిస్టెన్స్ x. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? x కదా ఇక్కడ వరకు. సో అయితే ఇది ఏమవుతుంది? టోటల్ నుంచి దీన్ని చేసేస్తాను కదా, అంటే x - x1 అవుతుంది ఇది. ఓకేనా, అలాగే దీని యొక్క డిస్టెన్స్, ఇది టోటల్ ఎంత? ఇప్పుడు మనకి ఇది కావాలి. టోటల్ x కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? x2. ఓకే, మనకి ఇది కావాలంటే x2లో నుంచి x తీసేయండి. x2లో నుంచి x తీస్తే సరిపోద్ది కదా. సో మనకి ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాం? ఏ అనేది x1, y1 అనే పాయింట్, బి అనేది x2, y2, అండ్ పి అనే పాయింట్ ఏంటి? x, y. ఇది ఏంటంటే డివైడ్ చేస్తుందండి. డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ. ఓకే, ఇంటర్నల్లీ ద రేషియో m1:m2. ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m1:m2. సో అప్పుడు ఏమవుతుంది? రేషియో అంటే AP:PB ఈజ్ ఈక్వల్ టు m1:m2 కదా. అంటే AP/PB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? m1/m2 అని రాయొచ్చు. ఓకే, AP/PB ఈజ్ ఈక్వల్ టు m1/m2. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ చూడండి. ట్రయాంగిల్ AQP అండ్ ట్రయాంగిల్ PCB ఇలా ఉన్నాయి 2 ట్రయాంగిల్స్. ఈ 2 ట్రయాంగిల్స్లో ఇది చూడండి, రైట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఏంటి? 90 degrees. చూడమని, లేకపోతే డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఈ రెండు ఏంటి ఎలా ఉన్నాయి? సిమిలర్గానే ఉన్నాయి కదా. అంటే ట్రయాంగిల్ AQP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PCB అనుకోండి. ఓకే, ఎందుకంటే సేమ్ షేప్ బట్ సైజెస్ అనేవి డిఫరెంట్ కాబట్టి ఏమవుతుంది? రెండు సిమిలర్ అవుతుంది. ఓకే, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి? ప్రొపోర్షనల్ అవుతాయి. అంటే AP/PB ఈజ్ ఈక్వల్ టు AQ/PC ఈజ్ ఈక్వల్ టు PQ/BC. ఓకే, సో AP/PB అంటే ఏంటి? m1/m2 ఈజ్ ఈక్వల్ టు AQ/PC. AQ అంటే ఎంత? x - x1 కదా. PC దీని వాల్యూ ఎంత? x2 - x1. నెక్స్ట్ PQ అంటే ఎంత? PQ కావాలి అంటే ఇది కావాలి. మనకి టోటల్ ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే y1, ఇక్కడ నుంచి ఇక్కడికి y. అంటే ఏంటి? మనకు టోటల్ కావాలంటే y - y1 చేస్తాం. y - y1
ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బీసీ కావాలి. బీసీ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, లెంత్ y2, ఇక్కడ నుంచి ఇక్కడికి y. అంటే ఏం చేద్దాం, y2లో నుంచి y తీసేస్తేనే కదా బీసీ వచ్చేది. సో బీసీ ప్లేస్లో ఏం రాస్తాం, y2 మైనస్ y. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేయండి, తర్వాత దీన్ని ఈక్వల్ చేయండి. అంటే m1/m2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1/x2 మైనస్ x1 అండ్ m1/m2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1/y2 మైనస్ y అని. సో ఇలా వచ్చింది కదా, మనకి ఎక్స్ కనుక్కుందాం, వై కనుక్కుందాం. ఎక్స్ వై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది, m1 ఇంటూ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇలాగా m2 ఇంటూ x మైనస్ x1. m1తో చేస్తే ఏమవుతుంది, m1 x2 మైనస్ m1 ఇంటూ x1 అంటే m1 x1 ఈజ్ ఈక్వల్ టు m2x మైనస్ m2 ఇంటూ x1 అంటే m2 x1. ఈ మైనస్ ఇటు తీసుకొచ్చండి, ఏమవుతుంది, m1 x2 ప్లస్ m2 x1. ఇక్కడ ఈ మైనస్ అటు తీసుకెళ్ళిపోండి, m2x ప్లస్ m1 x1. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ అనేది కావాలి. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ కావాలి. ఇక చూడమ్మా, x2 మైనస్ x నేను తప్పలేసాను. సో ఇది కూడా ఏంటి, m1 x. సో ఇక్కడ ఏంటంటే m1 x2 ప్లస్ m2 x1 ఈజ్ ఈక్వల్ టు x అనేది కామన్ తెస్తే ఏమవుతుంది, m1 ప్లస్ m2. సో m1 x2 ప్లస్ m2 x1 బై, ఇక్కడ మల్టిప్లికేషన్ అది వస్తే డివిజన్ m1 ప్లస్ m2. ఇదేంటి, x అనేది వస్తుంది. ఓకే, మనకు ఇంకోటి ఏంటి, y కావాలి. అంటే ఈ రెండింటిని చూడండి, m1/m2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1/y2 మైనస్ y. సో ఇలా రాసుకున్నాం, m1/m2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1/y2 మైనస్ y కదా. దీని నుంచి y అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి, m1 ఇంటూ y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ y మైనస్ y1. m1తో రెండింటిని ప్రొడక్ట్ చేయండి, m1 ఇంటూ y2 అంటే m1y2 మైనస్ m1 ఇంటూ y అంటే m1y ఈజ్ ఈక్వల్ టు ఈ m2తో రెండింటిని ప్రొడక్ట్ చేద్దాం, m2 ఇంటూ y అంటే m2y మైనస్ m2 ఇంటూ y1 అంటే m2y1. ఓకేనా, m1y2 మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ే కదా, m2y1 ఈజ్ ఈక్వల్ టు m2y మైనస్ ఇస్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ే కదా, m1y. సో m1y2 ప్లస్ m2y1 ఈజ్ ఈక్వల్ టు y కామన్ తెస్తే ఏమవుతుంది, m1 ప్లస్ m2 కదా. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ వస్తే డివిజనే కదా, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు y. ఓకేనా, దేర్ ఫోర్ P అనే పాయింట్ x, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x అంటే ఎంత, x అంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. మరి y అంటే ఎంత, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అని వస్తుందా లేదా పాయింట్. ఓకే, మరి సార్ మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా వచ్చింది, ఇప్పుడు మనం మిడ్ పాయింట్ కూడా చూద్దాం. మిడ్ పాయింట్ సెషన్ ఫార్ములా అర్థమైంది కదా. నెక్స్ట్ మిడ్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి 2 పాయింట్స్ ఇస్తే x1, y1, x2, y2 ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 కదా, ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు ఏబి ఇలా లైన్ సెగ్మెంట్ ఉంది, పి అనేది ఉంది పాయింట్. ఓకేనా, సో ఇది x1 y1, ఇది x2 y2. ఏంటంటే మిడ్ పాయింట్ కరెక్ట్గా ఇది మిడిల్లో ఉంది, పి అనేది కరెక్ట్గా మిడిల్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఉందనుకో, ఇక్కడ కూడా ఏమవుతుంది 1 ఉంటుంది. సో ఇప్పుడు చేద్దాం, ఇది కోఆర్డినేట్స్ ఉంది కదా, ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. పి ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఏంటి, m1 m2, m1 1, m2 1 కదా. సో 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ m1 ప్లస్లో 1 ఇంటూ y2, m2 అంటే 1 ఇంటూ y1 బై m1 ప్లస్ m2. సో 1తో చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అదే కదా వచ్చేది, x2 ప్లస్ x1 బై, సారీ ఇది ఎంత వాల్యూ, m1 m2 అంటే 1 కదా. సో 1 ప్లస్ 1 అంటే 2, ఇక్కడ y2 ప్లస్ y1 ఈజ్ బై 2. సో వచ్చిన మిడ్ పాయింట్ ఫార్ములా, దేర్ ఫోర్ P అనే పాయింట్
పి అనేది మిడిల్లో ఉంది కదా, మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అర్థమైంది ఇది. సో ఫార్ములాస్ అనేవి ఇలా వచ్చినాయి. ఇప్పుడు సమ్స్ అనేవి మనం చూద్దాం. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 and 8, 5 అండ్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ. ఓకే, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి 2 పాయింట్స్ ఏంటి? 4, -3, 8, 5 ఇలా 2 పాయింట్స్. ఇది ఏంటంటే డివైడ్ చేస్తుందండి, ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివైడ్ చేస్తుంది అనుకున్నాం. ఏ రేషియోలో అంట? 3:1 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే ఇది M1, ఇది M2. 3:1 అంటే ఇక్కడ ఏం పెట్టుకుని మన ఇష్టం, మామూలుగా ఇది రఫ్ డయాగ్రామ్ అంతే. సరే ఇదేంటి తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అని చెప్పి అనుకుంటారండి. జస్ట్ రఫ్ డయాగ్రామ్ అంతే, నేను డ్రా చేస్తున్నాను అంతే. ఓకే, ఇది M1, M2, ఇది x1, y1, ఇది x2, y2. ఓకేనా? సో ఇంటర్నల్లీ అని ఇస్తాడు. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకోండి. గివెన్ దాట్ ఏ x1, y1 is equal to 4, -3, b x2, y2 is equal to 8, 5 అయితే ఏంటి? p అనే పాయింట్ అనుకున్నాం. p అనేది x, y. ఓకే, సో చూడండి ఇక్కడ p అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. p డివైడ్స్ ab ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ. అంటే ఏంటి? కోఆర్డినేట్స్ ఆఫ్ p ఫార్ములా ఏంటి? కోఆర్డినేట్స్ ఆఫ్ p m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ m1 m2 అంటే తెలుసు, ab తెలుసు కదా పాయింట్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 అంటే 3, x2 అంటే ఎంత? 8, m2 అంటే 1, x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 3 + 1. అలాగే m1 అంటే 3, y2 అంటే ఎంత? 5 ప్లస్ m2 అంటే 1, y1 అంటే -3 బై m1 ప్లస్ m2 అంటే 3 + 1. 3 8 = 24 కదా, 4 1 = 4 బై 4, 15 - 3 బై 4. సో ఎంత? 28/4. ఇది 12/4. 4 టేబుల్లో 7 టైమ్స్, 4 టేబుల్లో 3 టైమ్స్ అంటే 7, 3 వచ్చింది. దేర్ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p x, y is equal to 7, 3. ఇదమ్మా, ఒకసారి చూసుకోండి జస్ట్. సో ఇప్పుడు ఏంటంటే మిడ్ పాయింట్ చూద్దామా. ఫైండ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ 1, 2, 3, -5 ఇలా చూద్దాం. 3, -6. ఓకే, ఇలా చూసుకుందాం. సో దీన్ని మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 కదా. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ పాయింట్స్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ x2, y2 ఈజ్ ఈక్వల్ టు 3, -6. ఓకే, సో x1 అంటే 1, y1 అంటే 2, x2 అంటే 3, y2 అంటే -6 అని. సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా ఏంటి? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. x1 అంటే ఎంత? 1 ప్లస్ x2 అంటే ఎంత? 3 బై 2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే ఎంత? -6 బై 2. 1 + 3 ఎంత? 4, 4 బై 2, 2 - 6 అంటే -4 బై 2. 2 టేబుల్లో 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే ఏమొచ్చింది? 2, -2 అని. ఇది మిడ్ పాయింట్ కనుక్కోవడం. ఓకే, ఇదే మోడల్లో కొన్ని సమ్స్ ఇచ్చాను చూసుకోండి. ఇదిగోండి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 2, 7, 12, -7. దీన్ని మిడ్ పాయింట్ చేస్తే ఇంత వస్తుంది ఆన్సర్. చెక్ చేసుకోండి మీరు. ఈ రెండింటికి పాయింట్ కూడా మిడ్ పాయింట్ కడితే ఇలా వస్తుంది. ఓకేనా? ఈ సమ్స్ అనేవి మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా కోఆర్డినేట్స్ ఆఫ్ p, అదే మోడల్లో 2 సమ్స్ ఇస్తాను చూడండి. ఓకే, 3, 5, 8, 10 ఇచ్చాడు. 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది. అయితే కోఆర్డినేట్స్ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇది వస్తుంది. ఓకేనా? ఈ సమ్స్ ఏమో మీరు ట్రై చేసుకోండి. అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడ రాస్తాను, చెక్ చేసుకోండి. ఆన్సర్ ఏమైనా రాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
రేపు వచ్చేటప్పటికి ఏంటంటే సెంట్రాయిడ్ ఉంటుంది కదా, మళ్ళీ వీడియోలో సెంట్రాయిడ్ అనేది చూద్దాం. సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చింది, దాని మీద సమ్స్, నెక్స్ట్ ట్రై సెషన్ ఇలాంటివి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.